ఈరోజు మన నిజామాబాద్ నగరంలో పసుపు బోర్డు కార్యక్రమానికి మన జిల్లా వాస్తవ్యులైనటువంటి పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారికి మొట్టమొదట ధన్యవాదాలు తెలుపుతాను. నిజామాబాద్ కాబట్టి మన నిజామాబాద్ జిల్లా నుంచి చైర్మన్గా ఇచ్చినందుకు వారికి మేము ధన్యవాదాలు తెలుపుతాము. అదేవిధంగా అగ్రికల్చర్ మెంబర్ గడు గంగాధర్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, జాయింట్ కలెక్టర్ గారికి, వేదిక ముందున్నటువంటి రైతు సోదరులందరికీ, పేరెంట్స్కి, ఫార్మర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతాము. మన దేశంలోనే పసుపు పండించే ప్రాంతం అంటే మన నిజామాబాద్ మార్కెట్. నిజామాబాద్ మార్కెట్లో నంబర్ 1 మార్కెట్ అని పసుపు నంబర్ 1 మార్కెట్గా పేరుగాంచినటువంటి నిజామాబాద్ మార్కెట్ మన నిజామాబాద్ ప్రాంతంలో నేను ముఖ్యంగా చైర్మన్ గారికి నేను మనవి చేస్తా ఉన్నా. రైతు సోదరులకి కావాల్సిన ఏదంటే ఇప్పుడు పసుపు పండించిన తర్వాత తీయడానికి ఇబ్బందికరంగా న్యాయం జరుగుతుందన్న ఆలోచనతోని పసుపు కూడా మన నిజామాబాద్ జిల్లాకు ప్రకటించిన సందర్భంలో రైతు సోదరులకి ఈ యంత్రాలు అన్నది మీరు ప్రొవైడ్ చేస్తే రైతు సోదరులకి బాగుంటుందని చెప్పేసి నేను మీకు మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే పసుపు తీసే యంత్రం ఫస్ట్, తర్వాత ఏదైతే ఉన్నాయో ఇప్పుడు బైలర్స్ కూడా మీరు ఈ రాష్ట్రం లోపల మన తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద పసుపు పండించే ప్రాంతం మన నిజామాబాద్ కాబట్టి నిజామాబాద్లో ఇప్పుడు రైతు సోదరులకి మనము ఒక భరోసా కల్పించే విధంగా ఇప్పుడు ప్రకటించాలని చెప్పేసి చైర్మన్ గారిని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు వచ్చిన తర్వాత రైతు సోదరులందరూ ఎంతో మనకు మేలు జరుగుతుందనే ఆలోచనతో ఉన్నప్పటికీ ఇప్పుడు మన పసుపు బోర్డు మన నిజామాబాద్లో ప్రకటించడం, ఇవాళ మీటింగ్ పెట్టినందుకు కూడా వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. పసుపు బోర్డు వచ్చిందని రైతు సోదరులు ఆనందంగా ఉండే విధంగా మీరు చూడవలసిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మనం రైతు కుటుంబంలోకి వచ్చినాం, మీరు కానీ మేము కానీ రైతు కుటుంబంలోకి వచ్చిన వాళ్ళకి రైతు సాధక బాధలు మనకు తెలుసు కనుక మీరు సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి రైతులకు కావాల్సిన యంత్రాలు సబ్సిడీపై ఇప్పిస్తే బాగుంటుందని చెప్పేసి మేము మీకు మనం చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇప్పుడు నిజామాబాద్ మార్కెట్లో అత్యధికంగా గత సంవత్సరము ఈ టైంలో 16-17 వేలు వచ్చే టర్మరీ ఈరోజు మనకు 50 వేలు వస్తుంది. అంటే అత్యధికంగా దిగుబడి కూడా వస్తున్నది. అది కాకుండా ఇంకా మంచి అమ్మడాలు మీరు రాష్ట్రంలో ఇప్పుడు 26 రాష్ట్రాల్లో పసుపు పండిస్తూ ఉన్నారు. మన రాష్ట్రం కూడా కొంచెము ఇప్పుడు సాంఘీలో ఉన్నది, తర్వాత ఏ రోడ్లో ఉంది. అటువంటి వెరైటీలు కూడా తీసుకొచ్చి మన రైతు సోదరులను మోటివేట్ చేసి వాళ్ళని కూడా ఇది చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను. అదే కాకుండా గతంలో కూడా మన జాతీయ అధ్యక్షుడైనటువంటి మా కోదండరెడ్డి గారు కూడా మన నిజామాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు ఈ ఎవరైతే ఫార్మర్స్, తర్వాత ఖరీదారులను, ట్రేడర్స్ వాళ్ళతో కూడా ఇచ్చేయాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మన జిల్లాకి కొంత ఏదైతే కొన్ని కంపెనీలని అలాంటి చేయించుకుంటే బాగుంటుంది, రైతులకు గిట్టుబాటు ధర వస్తుంది, అది చూడాల్సిందిగా మనం చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కిసాన్.